సో అందుకని దానికి సంబంధించిన ఒక మంచి సబ్జెక్ట్ రెవల్యూషన్ మీ ముందుంచి ఈరోజు ముగిస్తాను. భయపడకండి, చాలా షార్ట్కట్లో అర్థమయ్యేలా చెప్తా. మీరు కూడా ఏం చేయాలి? అర్థం కానట్టుగా నటించండి, అర్థమైనట్టు నటించండి. ఓకే, నటిస్తారా? జీవిస్తారా? మీరు జీవిస్తారు, నాకు తెలుసు మీరు జీవిస్తారు. ఎలా జీవిస్తారంటే నిద్రపోయేటలు కూడా నిద్రపోనట్టుగా జీవిస్తారు. అలానా? నేను అన్నాను అనుకోండి, అయ్యగారు అస్సలు నిద్రపోలేదు అంటే అప్పుడు అనిపిస్తుంది నేనే కంటి హాస్పిటల్కి వెళ్ళాలి అనిపిస్తుంది. హల్లెలూయా. రైట్, దేవుని వాక్య భాగానికి వెళ్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనాన్ని ఈరోజు మూలవాటంగా ధ్యానించుకుందాం. అపోస్తల కార్యం. పెంతెకోస్తున్న పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండ్రి. వినండి, ఈ పండగకి ఉన్న ఏంటి సంబంధం ఏంటి? పెంతెకోస్తు దినము ఏంటి అంత స్పెషల్? అయితే ఈ దినంకి స్పెషల్ ఏం లేదు, ఈ దినము ఆర్భాటం ఏమి కాదు. వారు కూడుకున్న దినం ఏంటంటే పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు దినంలో గొప్పతనం ఏమి కాదు, కానీ వారు కూడుకున్న దినం ఏంటి? పెంతెకోస్తు దినం, అంతే. సో ఆ పండగ రోజు అందరూ చాలామంది ఏం చేస్తారంటే పండగలు చేసుకుంటారు. పెంతెకోస్తు పండగ, ఈ పండగకి అంటే పెంతెకోస్తు అనే పదానికి అర్థం ఏంటంటే 50వ దినం. ఏంటి పెంతెకోస్తు అంటే? ఏంటి? 50వ దినం. ఏంటి 50వ దినం ఏంటి? జనవరి నుంచి ఈరోజు మే 19 కదా, 50 రోజుగా లేదే. సరే, మే నుంచి ఇప్పుడు లెక్కేసుకున్న 50 దినాలు కావుగా. సరే, ఇంకో ముందు నెల మాసం ఏప్రిల్ వేసుకున్న ఈ నెలకి సరిపోట్లేగా. ఏంటి 50వ దినం అంటే? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన దినం, ఆరోహణమైన దినం. అంటే యేసు ప్రభు తిరిగి లేచిన దినాన్ని దాన్ని పట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న లెక్క 50వ రోజు. సో యేసు ప్రభు అంటే మన ఈస్టర్ పండుగ అంటాం కదా, ఈస్టర్ పండుగ నుంచి ఈ రోజు వరకు ఉన్న దినాలు ఎన్ని? 50వ రోజు. ఈ 50వ రోజు దినమే పెంతెకోస్తు దినము. హల్లెలూయా. గమనించండి. అయితే ఈ పెంతెకోస్తు దినమున జరిగిన విశేషం ఏంటంటే, యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పేవాడు. ఏ మాట అంటే, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను వస్తాడు. నేను వెళ్తే తప్ప ఆయన రాడు. నేను వెళ్తే తప్ప ఆయన రాడు, కాబట్టి నేను వెళ్ళాలి, ఆయన వస్తాడు. యేసు ప్రభు చెప్పిన ప్రవచనం, యేసు చెప్పిన మాటను నెరవేర్చిన దినం ఏది రోజు అంటే ఈ పెంతెకోస్తు దినమే. హల్లెలూయా. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు శిష్యులందరూ ఒక చోట కూర్చున్నారు. చాలా జాగ్రత్తగా నేను, శిష్యులందరూ ఒక చోట కూర్చుని ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తుంటే, వారు ఉన్న చోట పరిశుద్ధాత్మ దిగి వచ్చి ప్రతి నాలుకను తాకి వారి నాలుకను సడలించబడి ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదేంటంటే అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఇంకో గుర్తు ఏంటంటే, పేతురులో ఉన్న పిరికితనం ఆత్మ పోవటం కూడా మనం చూస్తున్నాం. పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నాడా? ఎస్, పొందుకున్నాడు. ఎందుకు చెప్తున్నామంటే, పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు కాబట్టి ఒకప్పుడు ఒక చిన్న పాప కూడా యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం చెప్పిన ఆ పేతురే పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని మనం చూస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పేతురు పొందుకున్నాడో, ఒక చిన్న పాపకు యేసు ప్రభు గురించి చెప్పడమే భయమేసిన ఆ పేతురు పరిశుద్ధాత్మ పొందుకొని అక్కడున్న ప్రాంతంలో చాలా మంది వ్యాపారవేత్తలు, విభిన్న ప్రాంత ప్రజలు, విభిన్న ప్రాంత మతాల వారు, విభిన్న కులాల వారు, విభిన్న భాషల వారు, విభిన్న ఆచారాలు కలిగిన వారు ఒక చోట వర్తకులుగా ఉన్నవాళ్ళు
చదువు కలిగిన వారు, గొప్ప గొప్ప చదువులు కలిగిన వారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు, పరిచయులు, ఇలాంటి వారందరి మధ్యలో పేతురు నిలబడి 3000 మందికి బాప్తిస్మ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏ దినం అంటది? పెంతెకొస్తు దినం. అంటే పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని ఆవరించిన దినము పెంతెకొస్తు దినం. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఇక్కడ చాలా విషయాలు, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ పెంతెకొస్తు దినం జరిగిన విశేషం ఏంటంటే, అందరూ ఒక చోట కూడుకున్నారు. దానికంటే ముందు వారు ఏం చేశారంటే, ఒక చోట కూడుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మైక్ ఇవ్వచ్చుగా. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, యాకోబు, జెలేతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. పస్కా తర్వాత వచ్చిన ప్రాముఖ్యమైన పండగ. పస్కా తర్వాత వచ్చిన ప్రాముఖ్యమైన పండగ పెంతెకొస్తు పండగ. పెంతెకొస్తు పండగ రోజున ఇంచుమించు 120 మంది ఆయన శిష్యులు అంటామో, యేసు తల్లి, యేసు సహోదరులు, ఇలాగ ఇంచుమించు 120 మంది ఒక చోట ఉన్నారు. ఎలాగున్నారంటే వారు ఏక మనసుతో ఏం చేస్తున్నారంటే ఒక చోట కూర్చున్నారు. ఆ రోజు ఏం రోజు? అది ఏం రోజు? పండగ. ఏం రోజు? బయట ఏం జరుగుతుంది? పండగ. వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో ఇటువంటి పండగ మీరు రక్షించబడిన కాడ నుంచి ఈ రోజు వరకు ఇటువంటి పండగ చేశామా? ఏంటా పండగ? పండగ అంటే మంచి బట్టలు కొనుక్కోవాలి, చక్కగా మంచి పిండి వంటలు చేసుకోవాలి, చక్కగా ఇంటిని అలంకరించుకోవాలి, దగ్గర బంధువుల్ని పిలుచుకోవాలి, చికెనా, మటనా, వెజిటేరియనా, చేపల, రొయ్యల, వెరైటీ ఐటమ్స్ చేసుకోవాలి, అవకాశమైతే కొన్ని స్వీట్లు తెచ్చుకోవాలి, అవకాశమైతే కొంచెం మనం పెద్దవాళ్ళు కూడా పిలుచుకోవాలి. ఇది పండగ అంటే. ఇంకొక అర్థం ఉందా పండగ అంటే? పండగ అంటే ఇంకో అర్థం ఉందా మీకు తెలిసిన భాషలో? పండగ అంటే ఏంటి? అమ్మా పండగ బాగా జరిగిందా అంటే ఏంటి? ఏం చేసాం, ఏం చేయలే, డబ్బులు రాలే అంటే పండగ దేనిపైన ఈరోజు ఆధారపడిందంటే డబ్బు పైన ఆధారపడింది పండగ అంటే. పండగ అంటే దేనిపైన ఆధారపడిందంటే ఈ రోజున సెలబ్రేషన్. ఏంటి? పండుగ వచ్చింది, ఇంటికి రంగులేదు ఏంటి అని చెప్పుకుంటున్నాం. పండుగ వచ్చింది, ఈరోజు ఏందమ్మా పిండి వంటకాలు ఏం చేయలేదా? పండగ పిండి వంటకాల పైన ఆధారపడింది. ఏమండి, 120 మంది వీరికి వేరే పండగ చేస్తున్నారు. అందరూ బయట పండగ చేస్తున్నారు, డ్రమ్ములో లేకపోతే డప్పులు వాయిస్తున్నారు, మంచి ఏమంటారు వాయిద్యాలు వాయిస్తున్నారు బయట. చక్కగాని ఎంత ఏమంటారు పండగ వాతావరణం, మంచి స్టాల్స్ ఉన్నాయి, మంచి బుక్ స్టాల్స్ ఉన్నాయి, కొనుక్కునేవి, ఆడుకునేవి అన్నీ ఆడ కనబడుతున్నాయి, రంగుల చట్నాలు ఉన్నాయి, తర్వాత కూర్చొని తిరిగే కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత అక్కడ పచ్చబొట్ట ఇష్టాలు కొనబడతారు, అక్కడ ఇంకొంతమంది బెలూన్స్ వంటి కసక్కను ఆడుకునే కొన్ని గేమ్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకునేవి, పెద్దలు ఆడుకునేవి, చిన్నపిల్లలు ఆడుకునేవి, ఆడవాళ్ళు ఆడుకునేవి, మగపిల్లలు ఆడుకునేవి అన్నీ బయట జరుగుతున్నాయి. కానీ ఒక 120 మంది మాత్రం ఇంకొక పండగలో కూర్చున్నారు. ఏంటా పండగ అంటే ప్రార్థన చేస్తున్నారు. నీ పండగల్లో ఇలాంటి పండగ నీ కుటుంబంగా చేసామా? ఎప్పుడు ప్రార్థన అయిపోయిద్దా, లగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామా, పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామా, ఫ్రిడ్జ్లో దాచిన నాన్ వెజ్ ఐటమ్ బయట తీసేసి ఇటు భర్త పని చేస్తాడు, ఇటు భార్య పని చేస్తుంది, ఇటు పిల్లలు పని చేస్తారు,
10 మంచి గుమగుమలాడే ఐటమ్స్ కిచెన్లో రెడీ అయిపోతాయి. ఓ పండగ సూపర్. కానీ కానీ వీళ్ళ పండగలా లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు మనతో కొన్ని దినాలు ఉన్నాడు, ఆయన వెళ్ళిపోతూ మాయమైపోయాడు. ఆయన చెప్పిన మాట జ్ఞాపకం ఉంది, నేను మరలా వస్తా. ఆ సిద్ధపాటు వారిలో ఒక మంచి విధానం కనబడుతుంది. వారిని యేసు చెప్పిన మాట వారు పర్ఫెక్ట్గా వింటున్నారు. ఏమంటున్నారంటే, నేను వెళ్ళిన తర్వాత మరొక నా ఆత్మ వస్తుంది, అది ఆదరించే ఆత్మ. ఎలా ఉన్నారంటే, యేసు వాళ్ళ ముందు ఆరోహణమయ్యాడు. శిష్యులు అందరు చూస్తుండగా యేసు ప్రభు మేఘారుడే పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి కోసం చూడాలి? ఇప్పుడు దిగి వచ్చే ఆత్మ కోసం శిష్యులందరూ ఏం చేస్తారంటే కనిపెడుతున్నారు. వారిలో ఇటువంటి కనిపెట్టే జీవితం కలిగి ఉంటారు. హల్లెలూయా. మాకు ఈ పండగ కదా కావాల్సింది, కొత్త బట్టలు కదా కావాల్సింది, కొత్త వంటకాలు కాదు మాకు కావాల్సింది, కొత్త భోజనాలు కదా కావాల్సింది, కొత్త డెకరేషన్ కదా కావాల్సింది. యేసు వెళ్ళాడు, మరొక ఆత్మ రావాలి. ఆ ఆత్మ కోసం ఈ రోజున వెయిటింగ్ చేస్తున్నాం, కనిపెడుతున్నాం, సిద్ధపాటు కలిగి ఉన్నామని చెప్పేసి ఈరోజు ఇలా ఎదురు చూస్తుండగా ఆ గుంపుల్లో అందరి కింద అంత అడావుడిగా ఉంటే ఆ సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మనం పైకి వెళ్ళిపోదామా అని 120 మంది యేసు ప్రభు ఉన్న దినాల్లో ఎలా మేడగది అనుభవం ఉందో, ఈ 120 మంది యేసు తల్లి, యేసు సహోదరులు, శిష్యులు అందరు కలిసి 120 మంది వెళ్ళి గుసగుసలు ఆడట్లే. ఒక 10 నిమిషాలు లేననుకోండి, ఎలా ఉంటుంది తెలుసు? ఇక్కడ ఒక 120 మంది కలిసి ఉంటే, క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, 120 మంది కలిసి ఉంటే ఎన్ని మాటలు, ఎన్ని గుసగుసలు, ఎలా మాట్లాడేవి, ఎలా మాటలు వచ్చేవి. తిరిగేటోళ్ళు తిరుగుతారు, తర్వాత మాట్లాడుకుంటారు, చూసుకునేటోళ్ళు చూసుకుంటారు, కోప్పడేటోళ్ళు కోప్పడతా ఉంటారు, లోపల ఉండి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? పాస్టర్ గారు లేరు, నడిపించేటోళ్ళు లేరు, నాయకులు లేరు. ఒక పావుగంట లేట్ అయిపోతుంది. ఒక నాయకుడు, ఒక దైవజనుడు మీటింగ్ లేటుగా వస్తే ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగి మంచి వాక్కుతో కనిపెడతారా? లేదు. అన్నా వేరారు అన్నా, వస్తున్నారన్నా, ఎందుకన్నా? అన్నా 12 బస్సు ఉందన్నా, వెళ్ళాలన్నా, ఆకలేస్తుందన్నా, తినాలన్నా, బీపీ ఉందన్నా, షుగర్ ఉందన్నా, గ్యాస్ ట్రబుల్ ఉందన్నా, ఆకలేస్తుంది. ఒక పావుగంట లేటు అయిపోతే, ఈరోజు ఇప్పుడు నేను నా వ్యక్తిగత గురించి మాట్లాడలేదండి. కొంచెం చూడండి, ఒక పావుగంట ఒక సేవకుడు మన మధ్య లేకపోతే, ఒక పావుగంట ఒక నడిపించే నాయకుడు మన దగ్గర లేకపోతే, ఎలాంటి యుద్ధాలను మనం వెళ్తుంటాం? వాక్యం తెలుసు, సత్యం తెలుసు, నిజమేంటో తెలుసు. ఆనాడు యేసు శిష్యులకు అంతగా వాక్య అనుభవం లేదు, అంతగా ఆత్మీయత లేదు, అంతగా ఆత్మీయ జీవితంలో లేదు. యేసు లేకపోతే, ఈరోజు ఒక సేవకులు లేకపోతే ఇటువంటి కనిపెట్టే విధానంలో ఉందా? అందరు సెలబ్రేషన్, బయట మంచిగా ఆర్భాటాలు, డాన్సులు, డీజేలు, కొంచెం ఆటల పోటీలు, తినుబండారాలు, అన్ని సెలబ్రేషన్ బయట జరుగుతూ ఉంటే, ఒక 120 మందికి ఏం తెలియనట్టుగా, నాకు రానట్టుగా మేడగదిలో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓ నాయనా ప్రార్థన అయ్యా, మీరు వస్తున్నారా? పరిశుద్ధాత్మ వస్తున్నారా? నేను వెళ్ళి వేరొక ఆత్మను పంపిస్తున్నారు, ఆత్మ మా మీద దిగిరండి, ఆత్మ మా దగ్గరికి రావాలి, ఆత్మ మా దగ్గరికి రావాలని వారు ఏం చేస్తున్నారంటే ఏకముగా కూడి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. ఈరోజున అటువంటి ఏక మనసు సంఘంలో లేదు. గమనించండి, ఇక్కడ ప్రార్థన చేసే వ్యక్తి అక్కడ ఏకీపిస్తున్నాడా? ఒకరు పాట పాడుతున్న చప్పట్లు కొడుతున్నారా? ఆ పాట రాదండి అని సింపుల్గా కూర్చుంటున్నా. రెండోసారి పాడొచ్చు. ఎక్కడ ఏక మనసు ఉంది? ఎక్కడ ఏకంగా ఏకీపిస్తున్నాం? పాట పాడుతున్నప్పుడు ఏకీపిస్తున్నామా? ప్రార్థన చేస్తున్న ఏకీపిస్తున్నామా? సాక్ష్యం చెప్తున్న ఏకీపిస్తున్నామా? నేను అంటున్నాను, ఒక విజ్ఞాపనలు ఏకీపించలేము, ఒక ఆరాధనలు ఏకీపించలేము, ఒక సాక్ష్యంలో ఏకీపించలేము. నీ పైన పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? తెల్ల బట్టలు వేసుకుని వస్తారా?
తలంట వేసుకుంటే వస్తాడా? ఈ రోజున అనుకున్న పెంతుకొస్త దినమున కూర్చుంటే వస్తాడా? లేదా 4-5 మేడ గదిని కట్టుకుంటే ఆ మేడ గది మీద ఉంటే వస్తాడంటే కాదండి. మనలో ఏక మనసు పని చేయాలి. ఆమేన్. సంఘంలో ఏ పని చేయాలి? ఏక మనసు. నువ్వు సభల్లో ఉన్నా ఏ పని చేయాలి? ఏక మనసు పని చేయాలి. ఈ రోజున సంఘానికి వచ్చినప్పుడు ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవలతో మందరం కూర్చుంటున్నా. ఈరోజు భార్య భర్తలకు సమాధానం లేదండి. ఈరోజు నా కుటుంబంలో సమాధానం లేదు. నేను అంటున్నాను, నీ తెల్ల బట్టలు వేసుకున్నా, నల్ల బట్టలు వేసుకున్నా, పాత బట్టలు వేసుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, నువ్వు గానంగా మంచిగా గానాలు తీసి రాగాలు తీసి పాడినా, మంచి ఇన్స్ట్రుమెంట్స్తో ఆరాధించినా, నీళ్ళు ఏక మనసు లేకపోతే నీ ఆరాధన కానీ, నీ ప్రార్థన కానీ, నీ సాక్ష్యం కానీ వ్యర్థమైపోతుంది. గమనించండి, నేను అంటున్నాను, నీ జీవితంలో ఈ రోజున ఎన్ని పాటలు పాడాం? ఈ రోజున పాటకి రెండుసార్లు నువ్వు పాడావా? చప్పట్లు కొట్టావా? చెప్పరేంటి? చప్పట్లు కొట్టారా? వాళ్ళ పాటలు పాటించుకోండి. మంది 360 డిగ్రీ కెమెరా అనమాట. అంతే. విజ్ఞాపనలు ఏకీపించామా? కొంతమంది అఫీషియల్స్ అండి, అఫీషియల్స్ విజ్ఞాపన చేయరు, విజ్ఞాపన రారు. ఎప్పుడు వస్తారు అనుకుంటున్నాం? అయ్యగారు ఎప్పుడు వస్తున్నారు? ఇన్ఫర్మేషన్ కావాలి వాళ్ళకి. ఇన్ఫర్మేషన్, స్పిరిట్, ఆత్మతో నింపబట్టడానికి ప్రధానమైన కారణం వాళ్ళు చదువు లేని, విద్య లేని వారు. వారిలో ఉన్న మంచి స్వభావం ఏక మనసు ఉంది. ఏక మనసు. ఈరోజు నువ్వు సంఘానికి భార్య భర్తలుగా వచ్చావు, తల్లిదండ్రులుగా పిల్లలుగా వచ్చావు. నీకు నీ భార్యకి, నీకు నీ భర్తకి, నీకు నీ బిడ్డకి, నీకు నీ కొడుక్కి, నీకు నీ తల్లిదండ్రులకి సమాధానంతో వచ్చావా? సమాధానం అంటే తెలుసా? ఏకీపించటం. నాన్న మాటకి బిడ్డ లోపట్టం, భార్య మాటకు భర్త లోపట్టం. అదేంటి గారు? అది కూడా ఉంటుందా? భర్త మాటకు భార్య లోపట్టం, పిల్లల మాటకు తల్లిదండ్రులు లోపట్టం. ఇలాంటివి పనిచేస్తుందా? ఎక్కడ ఏక మనసు? అంటే నన్ను 100 మాటలు, 100 పాటలు, 100 ప్రార్థనలు చేసిన ఏక మనసు లేకపోతే వాళ్ళు పాడేది ఏంది? నా గానం అందంగా ఉంటుంది, చాలా పాడతాను. వీళ్ళు పాడేది ఏముంది? ఏదో పాడుతున్నారులే, పాడిందే పాటరా, అలా వెళ్ళిపోతారు అంతే. కూర్చున్నామా అంటే కూర్చున్నాం, అందరు నిలబడండి అంటే నిలబడతాం, అందరు ఆరాధన చేయండి అంటే అసలు పెదలో ఏం పాడాం, ఏ విజ్ఞాపన చేసి. ఒక మాట చెప్తున్నానంటే కెమెరా దగ్గర ఏ విజ్ఞాపన చేస్తాను నేను అంటున్నాను. నిజమైన ఆత్మతో నింపబడే ఏ విశ్వాసి అయినా ఖచ్చితంగానండి, కొన్ని నిమిషాలు ముగిస్తాను. ఏ ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితంలో నేను అంటున్నాను, నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి దిగి రావాలి అంటే పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆత్మతో నింపబడటం. నువ్వు ఏక మనసు కలిగి, అమ్మా సంఘము ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తుంటే, సంఘముతో అత్యాసక్తి కలిసి ప్రార్థన చేస్తుంటే, సంఘము ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏం జరిగిందంట? భూమి ఉనికిందంట. భూమి వణకడం ఏంటి? ఎవరైనా బాంబులు వేసారా? ఎవరైనా క్వారీలు ఉన్నాయా? ఏంటి భూమి వణికింది? పరిశుద్ధాత్మ శక్తి అనుభవించారు అక్కడ. అంటే వాళ్ళు కళ్ళు మైకమై తిరిగిపోయారు. ఏమన్నా నేను అంటున్నాను, సంఘము ప్రార్థనలోనే శక్తి పొందుకున్నారంట. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆడ చాట్ చేస్తాం, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ ముచ్చట్లు పెడతాం, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నా బట్టలు బాగున్నాయా, అందంగా ఉన్నానా, సరి చేసుకుంటున్నా. ఇక్కడ విజ్ఞాపన చేసే అక్క, చెల్లో, అన్న, తమ్ముడో, తాతయ్యో, బాబయ్యో ఎవరైనా కానీ ఆ ప్రార్థన ఏకీభవిస్తుంటే నేను అంటున్నా, నీ మధ్యకు పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇది సంఘమే చెప్తున్నాను. మరొక మాట చెప్తున్నాను, ఒక సంఘమే ప్రార్థన చేయటం కాదు. నేను అంటున్నాను, అదే అపోస్తల కార్యంలో ఒక కాళ్ళు బలహీనమైన వ్యక్తి పేతురు, యోహాను వారి ద్వారా ఆయన కాళ్ళు బాగుపడి గంతులేసి నడిచే వ్యక్తి కుటుంబంగా ప్రార్థన చేస్తుంటే, కుటుంబంగా వినండి,
కుటుంబంగా ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దిగిందంట. ఎవరమ్మా మధ్యలో సేవకుడు ఉన్నారా? సేవకులు ఉన్నారా? సంఘమా? లేకపోతే అమ్మ సంఘంలో కొంతమంది భాషలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వరాలతో వాళ్ళు ఉన్నారు, ఆ అనుభవజ్ఞులు ఉన్నారు, పరిశుద్ధాత్మ నింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకే, మరి ఇప్పుడు చూడండి అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించింది. చాలా చాలా థ్యాంక్ యూ. అర్థం ఏంటి? ఈరోజు అంటున్నాను కుటుంబంగా ప్రార్థన. నువ్వు చేసుకోలే ప్రార్థన, నువ్వు చేసుకో. నేను లాస్ట్కి వస్తా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అలసిపోయా, నీరసంగా ఉంది, నడులు లాగేస్తున్నాయి, నువ్వు చేసుకోరాదు. ఇంకా భార్య కొంచెం ప్రార్థన పర్రాలైతే నాయన మాయా ప్రభువా నాయన పిల్లగాయలు కూర్చోబెట్టి ప్రార్థన చేస్తా అంటాను. అదే కుటుంబంగా ప్రార్థన చేస్తుంటే మీ మధ్యలో దిగి రావాలి తెలుసు పరిశుద్ధాత్మ. కారణం పిల్లలు వీళ్ళంతా జ్ఞానం లేని వాళ్ళే. ఆయనకు అప్పుడే తెలుసు. ఏమనుకుంటున్నారు? ఈ అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో సరిగా నిలబడలేని వ్యక్తి అక్కడ చూస్తే ఎవరున్నాడంటే కుంటివాడు ఉన్నాడు. పుట్టినది మొదలు కుంటివాడు. వాళ్ళ ఫ్యామిలీ పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉన్న కుటుంబము ఆయన విడుదల పొంది స్వస్థత పొంది ఇంటికి వెళ్ళాక చేసిన పన్నెండు తెలుసా? ఇప్పటి వరకు నెగరలేదు, ఏ ఊరు పోలేదు, ఏ ఇంటింటికి వెళ్ళలేదు, ఏ చుట్టాలింటికి వెళ్ళలేదు, ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు. నానా మమ్మీ ఇంకా చెప్పండి, నీ తరం చుట్టాలింటికి, అమ్మ తరపున చుట్టాలింటికి, ఇక డే బై డే ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంటికి వెళ్తాం. ఏం చేయాలి? ఇంతమంది ఏ పెళ్ళికి వెళ్ళే, ఏ ఫంక్షన్కి వెళ్ళే, కారణం కాళ్ళు బాలే. పుట్టినప్పటి నుంచి అని ఎవరు కుంటోండి. ఇప్పుడు నేనేం చేయాలి? కాళ్ళు వచ్చాయి. ఇక నాకు తెలుసండి, ఈరోజు మందిరానికి బలహీనలు వచ్చిన వాళ్ళు, మందిరానికి రోగులు వచ్చిన వాళ్ళు, మందిరానికి బలహీనతకు వచ్చిన ఈరోజు స్వస్థత పొందుకున్న వాళ్ళు, విడుదల పొందుకున్న వాళ్ళు సువార్త చేస్తున్నారా అంటే లేదు. ఏం చేస్తున్నారు? ఏంది ఆ మందిరాలు అదంటే పోయినంత వారు పండుకొని ఉన్నానా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఊరూరు తిరిగేస్తున్నాను. తిరగడానికి దేవుడు ఇచ్చాడు. దానికంటే ముందు మైకి, దానికంటే ముందు ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా మీరందరూ ప్రార్థన లేకపోతే ఏ డిస్టర్బెన్స్? నో ప్రేయర్. సౌండ్ ఆపరేటర్ మీకుందా ప్రార్థన? హల్లెలూయా. వినండి, చాలా జాగ్రత్తగానండి. సంఘం కూడుకొని ప్రార్థన చేస్తే, కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేస్తే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెంతెకోస్తు దినమే, పెంతెకోస్తు పండగ జరగాల. మా ఇంట్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల బిర్యానీ, ఇది నథింగ్, జీరో. తర్వాత అది మన పండగ రోజే కాదండి, అది ఇంట్లో రోజు పండగగా, రోజు పండగ మనకి. అది కాదు మనకి. అసలు పండగ ఏంటంటే నీ దగ్గరకు పరిశుద్ధాత్మ మండాలి. అసాధారణమైన వ్యక్తిని, అసామాన్య వ్యక్తిని, సామాన్యమైన వ్యక్తిని అసామాన్యుగా, సాధారణమైన వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా మార్చాలి. అది అతి కార్యము జరగాలి అంటే అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే తప్ప వేరే వల్ల కానే కాదు. అందుకనే ఒక భక్తుడు అంటాడు, నా శక్తి వల్ల కాదు, నా బలము వల్ల కాదు, ఇది కేవలము నా ఆత్మ ద్వారా, మా దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరిగింది. హల్లెలూయా. ఈ రోజున మన కుటుంబంలో ఏక మనసు కావాలి, ఏకీభవించే మనసు రావాలి. ఏక మనసు ఆడొస్తుంది? నువ్వు ఇది అంటేనే అది తయ్యి అంట, నువ్వు తయ్యి అంటే నేను తయ్యి అంట.
ఎక్కడ సమాధానం? ఎక్కడ ఏక మనసు? ఎక్కడ ఒబీడియన్స్? భర్త అంటాడు నా మాటకు నువ్వు లోబడాలి, కాళ్ళ కింద ఉండాలని భర్త. భార్య అంటది నువ్వు నా మాట కూడా వినాలి, అన్ని వదిలేసుకుని వచ్చాను, నువ్వు నా మాట వినాలని. ఇద్దరు ఒకరొకరు ఏకీభవించుకోవాలి. భర్త మాట భార్య, భార్య మాట భర్త. వీళ్ళిద్దరు లేకంగా ఉన్నప్పుడు నీ పిల్లలు నీ మాట అంట. ఏకీభవించలేని ఏ కుటుంబంలో అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మాట చెప్తానండి, మీరు సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరుంటారు? కొంచెం గట్టి చెప్పచ్చుగా. మీ ఇంట్లో ఎవరున్నారు? ఏకీభవించలేని కుటుంబంలో వినండి, నీ అత్తయ్య కావచ్చు, అమ్మా నీ మామగారే కావచ్చు, మా అత్తమ్మ పెద్ద రాక్షసి అండి, నువ్వు పెద్ద రాక్షసి. నీలో ఏకీభవించే మనసేది? ఏకీభవించే మనసేది? ఎక్కడ ఏకీభవిస్తున్నావు? ఎక్కడ ఏకీభవిస్తున్నావు? ఎక్కడ కన్వర్ట్ చేస్తున్నావు? నీలో ఏకీభవించే ఆ మనస్సు ఏం చేయాలంటే కార్యము చేస్తుంది. ఇక్కడ ఇందా మనం చదువుకున్న అపోస్తలుల మొదటి అధ్యాయంలో శిష్యుల పేర్లతో పాటు ఇంకొక పేరు చదివాను. ఎవరు? మరియమ్మ. మరియమ్మ ఎవరమ్మా? ఎవరంట? యేసు తల్లి. యేసై లేడు కదా, నెక్స్ట్ లీడర్ ఎవరు కావాలి? మరియమ్మే కదా. అమ్మా మనం ఎమ్మెల్యేనో ఎంపీని ఎన్నుకుంటే అసలు వాళ్ళకంటే వాళ్ళ భర్త, వాళ్ళ భార్యో, వాళ్ళ అన్నయ్యో, వాళ్ళ భామయ్యో, వాళ్ళ కొడుకు ఈరోజు మనకి ఎమ్మెల్యేలు అయ్యారు. ఉన్నారలే. ఆ ఇంట్లో ఒక ఎమ్మెల్యే, ఆ కుటుంబం అంతా ఎమ్మెల్యే. అంతెందుకంటే చీప్గా డ్రైవర్ కూడా ఎమ్మెల్యేనే అని చెప్పుకోవాలి. మనం డ్రైవర్ గారు, ఎమ్మెల్యే గారు డ్రైవరు, ఎమ్మెల్యే గారు డ్రైవరు, మా బాధలు ఇవ్వండి, మాకు రోడ్డు కావాలంటే, మాకు ఇది కావాలండి, అది కావాలి. అసలు నువ్వు ఎవరిని ఎన్నుకున్నావు? ఎవరిని ఎన్నుకున్నావు? ఎవరిని ఎన్నుకున్నాం మనం? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే డ్రైవర్నా? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అన్నేనా? ఈరోజు అలా లేదు. ఈ రోజున యేసు లేకపోతే నెక్స్ట్ లీడర్ యేసు తల్లి మరియ రావాలి కదా. కానీ మరియమ్మ కూడా ఏం చేస్తుందంటే అందరిలాగా ఒక చేతులు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవా మా మధ్యకు రండయ్యా అని ఏకీభిస్తుంది. ఎవరికి ఏకీభిస్తుందంటే పేతురు ఉన్నాడు. పేతురు యేసే ఎవరు నాకు తెలియదని పారిపోయిన వ్యక్తి. అరే మరియమ్మ అనొచ్చు, నిన్నే కదా యేసే నీ పన్ను కూడా కట్టిండే, నీ పన్ను కట్టి నువ్వా యేసే ఎవరో నాకు తెలియదు అన్నావు. రే నువ్వు నా ఇంట్లోకి రా, అడుగు పెట్టకరా. మరియమ్మ అనొచ్చుగా. అమ్మా శారమ్మ గారు అనొచ్చుగా. ఏమన్నది యేసు ప్రభుని? యేసు ప్రభు శిష్యులందరూ రండరా నాయన మీటింగ్ పెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం, నాకు మీరు అందరూ ఓటు వేయాలన్నాడా? మరి అమ్మన్నదా? లేదు. అందరు ఏకం. అంటే శిష్యుడు ఏ స్థానంలో ఉన్నా మరియమ్మ అదే స్థానంలో ఉంది. మరియమ్మ ఏ స్థలంలో ఉందో, ఏ స్థానంలో ఉందో, యేసు శిష్యులు యేసు యొక్క సహోదరులు కూడా అదే స్థానం. అంటే శిష్యుల కంటే వేరేది లేదు, తల్లికి వేరే లేదు, శిష్యులకి సహోదరులు కూడా అందరూ ఏకీ. శిష్యులు ఏదంటే తల్లి అదంటాను, తల్లి ఏదంటే సహోదరులు ఏదంటే శిష్యులు. అంటే వీళ్ళు హెచ్చు తగ్గులేనున్నాయా? అందుకే యేసయ్య ఒక మాట, వాళ్ళు యేసయ్య వెళ్తూ ఒక మాట చెప్తున్నట్టు, మీరు తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతారు. అంటే ఇక్కడ వాళ్ళందరిలో ఏముందంటే తగ్గించుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే శిష్యులు నేను గొప్ప అంటే నేను గొప్ప గొడవాడారు. ఆ పంచేది ఎక్కడ దాకా వెళ్ళింది? యేసే దాకా వెళ్ళింది. యేసే దాకా ముందు ఇంట్లోకి వెళ్ళింది. ఏంట్రా కోపడతాడు ఎదురా? అమ్మా నేను అవునరా, నువ్వు మంచోడురా, నువ్వే పెద్దోడా, నువ్వు యేసు పక్కనే ఉండాలి. ఈ తల్లి వచ్చి యేసు అంటుంది, ఏసయ్యా ఇదిగో ప్రభా, ఇదిగో నువ్వు ఈయన్ని మాత్రం పెద్దోడుగు నీ పక్కన ఉంచుకో అని వాళ్ళ అమ్మ కూడా రికమెండేషన్ చేసింది. యేసే రికమెండేషన్ వినపడ్డా, తీసుకున్నాడు అంటే లేదు. అంటే యేసుకి ఇష్టమైనది ఏంటంటే తగ్గించుకోవటం. ఈరోజు నేను చెప్తున్నాను, నీ కుటుంబంలో, సంఘంలో ఏక మనసుకు ప్రధానమైన మూలం ఏంటో తెలుసా? తగ్గింపు జీవితం. హల్లెలూయా. నాలో తగ్గింపు ఉండాలి. మరి తగ్గింపు అంటే ఏంటి? ఇది కాదా? ఇదా తగ్గింపు అంటే? తగ్గింపు అంటే ఏంటి? లోబడాలి. మనం ఎలా లోబడతాం తెలుసా? ఇష్టమైనది లోబడతాం, ఇష్టంగా అన్నది స్విచ్ ఆఫ్. ఇష్టమైనది లోబడతాం, కష్టమైనది మాత్రం కుదరదు, అస్సలే కుదరదు. దేవుడు అంటాడు
అదే లోబడాలి, అదే వినాలి. శిష్యులకి ఏది కష్టమని తెలుసా? పరిచర్య బాగా చేశారు, మస్తు పరిచర్య చేశారు, కొన్ని వందల కిలోమీటర్ ప్రయాణం చేశారు, అంతా బాగున్నాయి, అంతా బాగుంది. కానీ ఏంది లేదు తెలుసా? ప్రార్థన లేదు. ఏసే చాలాసార్లు రే నాయనా ప్రార్థన చేయండి ఆయన. రాత్రి అంతా ఏం చెప్పేవాడు ఏసే ప్రభు? శోధన రాకుండా ఉండడానికి మెలకు కలిగి కాని వాళ్ళ కన్నులు భారంగా ఉండటం వల్ల ఏం చేయలేకపోయారు? ప్రార్థన చేయలేదు. వాళ్ళ కష్టమైనది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏసే ఏం చెప్పిండు? ప్రార్థన. వాళ్ళు ఏం చేస్తారు? ఆడికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తారు. కష్టమైన పరిచయం చేశారు, చాలా దూరం ప్రయాణాలు చేశారు. యేసు అన్న ప్రతి మాటకు వారు ఏమంటారు అలాగా శిక్షించుకున్నారు. పరిశీలన మాటలు కూడా పట్టించుకోలే, అవమానించారు, పట్టించుకోలే, చాలా భయంకరంగా తిట్టారు, పట్టించుకోలే. అంటే వారి కష్టమైంది ఏంటంటే ప్రార్థన చేయడమే. అయినా వాళ్ళు అదేం చేశారంటే యేసు వెళ్ళాక ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు ఇష్టమైనది లోపట్టమే తగ్గింపు అనుకుంటున్నాం, కానీ తగ్గింపు కాదు, అది స్వార్థం. కష్టమైనది కూడా వినటమే తగ్గింపు జీవితం. హల్లెలూయా. ఎవరైనా వింటారండి, ఇష్టమైనది ఎవరైనా వింటారు, నువ్వు కాదు, రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు కూడా వింటారు. అసలు వినేది ఏంటంటే ఏది లోబడవో, ఏది కష్టమైందో, ఏది అసాధ్యమో అదే లోబడితేనే సాధ్యం. యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చాడు యేసే దగ్గరికి. ఆ ధనవంతుడు అంటాడు, అయ్యా నిత్య జీవానికి వారసులు ఎవరు అంటే యేసే కొన్ని ఆజ్ఞ చెప్తాడు. అవన్నీ ఇప్పుడు చేస్తాను, బై బర్త్ అన్నాడు, చిన్నప్పుడు నుంచి చేస్తాను అన్నాడు. అమ్మడు ఆయన నిత్య జీవానికి వారసుడు అయ్యాడా? అప్పుడు యేసే ఒక మాట అంటాడు, నీ ఆస్తి అమ్మి అడాయనా బంగారం అండా, నీ ఆస్తి అమ్మి ఫాలో మీ అన్నాడు. టాటా బాబాయ్ అన్నాడు. ఎందుకు? ఆయనకేముంది? భయంకరం డబ్బు ఉంది. అప్పుడు వేసి ఒక మాట అంటాడు, అన్న ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, అంటే సూది బెద్దల్లో ఎలా దొరకడం కష్టమో ధనవంతుడు కూడా పరలోక రాజ్యం పోవడం కష్టం అన్నాడా ఏసయ్య? నేనన్నానా? ఏసయ్య అన్న చేతులు ఎత్తండి, ఏసయ్య మాట అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యానికి కరెక్టేనా? రైట్. నెక్స్ట్ అదే అధ్యాయంలో జక్కయ్య ఉన్నాడు. ఆయన ఎవరు? ధనవంతుడేనా పేదవాడా? ధనవంతుడు చేతులు ఎత్తండి. ధనవంతుడేనా పేదవాడా? నీ మాట అంటున్నాను, చాలా జాగ్రత్త. చేతులు జక్కయ్య ధనవంతుడా? జక్కయ్య ధనవంతుడు చేతులు ఎత్తండి. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్తాడా వెళ్ళడా? మరి ధనవంతుడి గురించి, జక్కయ్య గురించి యేసయ్య ఏం చెప్పాడు? నాయనా నువ్వు కూడా అబ్రాహాము కుమారుడా అన్నాడా లేదా? మరి జక్కయ్య ఎక్కడికి వెళ్ళినట్టు? పరలోకానికి వెళ్ళినట్టేనా? మరి యేసయ్య ఏమన్నాడు? వెళ్ళనన్నాడు కదా. మరి జక్కయ్య ఎందుకు వెళ్ళిండు? అది ఆయన ఏం చేశాడంటే నా ఆస్తి అంత చెప్పాడు. దేవుడు ఏం చెప్పిండా అంటే ఇప్పుడు జక్కయ్య పరలోకానికి వెళ్ళటానికి దాని ముందున్న జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆయన ఆస్తి అమ్మి నన్ను వెంబడించమన్నాడు. నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను తిరిగి 4 గింతలు ఇస్తా, నా ఆస్తిలో సగ భాగం పేదవాళ్ళకి ఇస్తుంది. ఇంకేముంది ఆయన దగ్గర? ఏం లేదు. 100 రూపాయలు ఉన్నాయి, సగ భాగం ఆయన అక్రమంగా తీసుకున్న అందరూ ఎంత చేస్తున్నాడు? 400 ఇచ్చేస్తున్నాడు. రూపాయితో పాటు 4 రూపాయలు ఇచ్చాడు. ఎంత అయింది? 5 ఉంది. 5 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆశ సగభాగం 5 రూపాయలు ఎంత ఉంది? 2.5 ఉంది. ఎంత వెళ్ళిపోయిందా? ఆయనకేముంది? అసలు ఉంది, అసలే. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు జక్కయ్య దేవుని మాటకు లోబడ్డాడు. అప్పుడు ఆయన అబ్రహాము కుమారుడు. ఈరోజు మనం అంటున్నాను, దేవుని మాటకు లోబడటమే తగ్గింపు కలిగితేనే ఏక మనసు ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. ఏక మనసు లేకుండా, ఏకీవించే మనసు లేకపోతే, ఈరోజు నువ్వు గంటలు ప్రార్థన చేసిన, రోజంతా ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను మరలా మాట చెప్తున్నానండి, ఏకీవించితేనే నీ పైన పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మతో నింపబడతావు. పరిశుద్ధాత్మతో నింపబడి నీలో గొప్ప ధైర్యం వస్తుంది. మరి ఆత్మ లేకపోతే నా వాడు కాదని దేవుడు చెప్పాడు కదా. మరి పరిశుద్ధాత్మ దిగి రావాలంటే నీలో ఏం పని చేయాలి? ఏక మనసు. నీ కుటుంబంలో ఏమి ఉండాలి? ఇప్పుడు
ఏక మనసు ఉన్న వాళ్ళు ఏం చెప్పాను మొట్టమొదటిగా చెప్పండి? తగ్గింపేనా? తగ్గింపు అని చెప్పినా? తగ్గింపేనా? తగ్గింపుకి అంటే లోబడాలని చెప్పాను, అవునా? విధేయత. ఏది కష్టమో అదే. రెండోది చెప్పి నేను ముగిస్తాను. మనం ఏకీభవించాలి అంటే, మనలో ఏక మనసు రావాలి అంటే, మనలో తగ్గింపు రావాలి అంటే, కుటుంబంలో తగ్గింపు కానీ ఏక మనసు కానీ పనిచేయాలంటే, ఒకటి తగ్గింపు అయితే తగ్గింపులో లోబడటం ఉంది. రెండోది ఏంటంటే క్షమించటం. ఎవరిని ఎవరిని క్షమించాలి? దారిపోయేటోళ్ళు అందరూ నిలబడి, అబ్రం గారికి క్షమించను పో, ఇస్సాకు గారికి క్షమించను పో, యాకోబు క్షమించను వెళ్ళయ్యా వెళ్ళు, దావీదు గారు క్షమించను వెళ్ళు, దేవయ్య గారు మిమ్మల్ని కూడా క్షమించను. ఇదేంటి? ఇది నేను లేపు మరి క్షమించానుగా, అది కాదు. ఎవరిని క్షమించాలి? ఎవరి దగ్గర చెప్పుకోవాలి? దేవుని. యేసయ్య మనకు మాదిరి. యేసయ్య శిలువలో పలికిన మొట్టమొదటి మాట, దేవా నన్ను కొరడా దెబ్బలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఉమ్ము వేసిన వాళ్ళు ఉన్నారు, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు ఉన్నారు, సిలువ వేసిన వాళ్ళు ఉన్నారు, చేతికి మేకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏయ్ నువ్వేనా మేకులు కొట్టింది, నిన్ను క్షమించను పో అన్నాడా? యేసయ్యకి చెప్పు, తండ్రి చెప్పుకోండి, ప్రభా వీరు ఎవరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వారిని క్షమించు. ఈరోజు భర్తని క్షమించలేని వారు ఉన్నారు, భార్యని క్షమించలేని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు క్షమించలేని వాళ్ళు ఉన్నారు, బిడ్డలు క్షమించలేని వాళ్ళు ఉన్నారు. కుటుంబంలో ఏక మనసు ఎలా పనిచేస్తుంది? నీ కుటుంబంలో ప్రార్థన దేవుడు ఆత్మత ఎలా జరిగిస్తుంది? నీ కుటుంబంలో ఏక మనసు లేకపోతే నీ కుటుంబంలో పరిశుద్ధ ఆత్మ కార్యాలు ఎలా జరుగుతాయి? నీ సొంత కుటుంబాన్ని క్షమించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కుటుంబంలో ఏక మనసు ఎలా పనిచేస్తుంది? నీ కుటుంబంలో ఏక మనసు పనిచేయకపోతే నీ కుటుంబంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? చిన్న విషయాన్ని క్షమించలేకపోతాను. ఎక్కడో చిన్న కూర దగ్గరనో, చిన్న అన్నం దగ్గరనో, చిన్న గరిట దగ్గరనో, చిన్న చీర దగ్గరనో, చిన్న చిన్న వాటికి, పెద్ద వాటి దగ్గర అంటే చిన్ననే క్షమించాలంటున్నానా? ఈరోజు చిన్న వాటిని క్షమించలేకపోతున్నాం, పెద్ద వాటిని ఎలా క్షమించగలుగుతాం? తప్పో తెలుసో, తెలుసో తెలియకో ఏదో జరిగింది, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. ఒకవేళ నువ్వు క్షమిస్తే నీ విలువ తగ్గిపోవటమో, నిన్ను అవమానించటమో, లేకపోతే వాళ్ళు గెలిచినట్టుగా అనుకున్నా, దేవుని దృష్టిలో ఎవరు అంటే గనుడివి, గనురాలివి. హల్లెలూయా. నువ్వు ప్రభు ప్రేమతో నువ్వు క్షమించవచ్చు. ఆ వ్యక్తి వ్యతిరేకంగా తీసుకోవచ్చు. నేనే గెలిచాను చూసావా, నేను ఎలా నిలబడ్డానో, ఆయన ఓడిపోయాడు అని నిన్ను హీనంగా చూసినా, కానీ ఈరోజు చెప్తున్నాను, నువ్వు ప్రభు దృష్టిలో గనుడివి, నువ్వు ప్రభు దృష్టిలో గనురాలివి. ఎందుకో తెలుసా? నీళ్ళు ఏ స్వభావం పనిచేసిందంటే క్షమించే స్వభావం ఉంది. హల్లెలూయా. ఎవరో నీకు క్షమించే స్వభావం గురించి చెప్తూ, లోతుకి క్షమించలే స్వభావం లేదు, క్షమించలేడు, ఆయనలో ఆ సమాధానం లేదు. పెదనాన్న ఈ లోతు ఇద్దరు బాబాయ్ లోతు ఇద్దరు విడిపోయారు. లోతు ఆస్తి, లోతు ఊరంతా పట్టుకున్నారని అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి ఆస్తి అంతా తీసుకుని వచ్చాడు. తిరిగి లోతుకి ఆ ఊర్లంతకు అప్పగించేస్తే కనీసం లోతులో కృతజ్ఞత ఉందా అంటే లేదు. ఆ ఊరు గుండా వెళ్తున్నాడు, ఆ ఊరి రాజు ఆపాడు. కానీ ఊరి బంధువేగా, అబ్రహాము లోతుకి బంధువేగా, చిన్నప్పటి నుంచి పెరిగాడుగా, పోషించాడుగా, పెద్దోడు చేశాడుగా, ఒక ఇంటివాడు చేశాడుగా, చెప్పుకోవడానికి మంచి వ్యాపారాలు ఉన్నాయిగా. ఇంత నా ఇంటి పక్క నుంచి వెళ్తున్నాడు, మా ఊర్ల నుంచి వెళ్తున్నాడు, నా ఆస్తి అంతా పోగొట్టుకుంటే నా బాబాయ్ వచ్చి యుద్ధం చేసి తిరిగి ఆస్తి ఇచ్చేలాగా చేశాడు. ఆ ఊరు రాజే వెల్కమ్ చెప్తే ఈ లోతు ఎక్కడున్నాడో మరి. లోతు ఎక్కడున్నాడు? లోతులో క్షమించలేని స్వభావం, క్షమించలేడు. ఎందుకలా ఖచ్చితంగా చెప్తానంటే అందులో ఏకీభవించేది, అబ్రహాం చెప్పింది ఏకీభవించలేకపోయాడు, భార్యకి ఏకీభవించలేకపోయాడు,
పిల్లలు ఏకీభించే మనసు లేదు. పరిశుద్ధ అక్కడ దేవదూతలు వచ్చిన ఏకీభించలేకపోతున్నాను. నేను లోతు ఈ ఊరు నాశనం చేస్తానంటే ఒక ప్రార్థన పరుడుగా ఉంటే ఆ ఊరి క్షేమం కోసం ప్రార్థన చేయాలిగా. ఏం చేస్తున్నాడు? మంచిగా నిద్రపోతున్నాడు. రా పా అంటే అస్సలు కదలట్లే. అప్పుడు దేవుడే చేయబట్టుకొని బయట తీసుకొచ్చినట్టుగా మనం చూస్తుంది. మళ్ళీ దేవుడు చెప్పాడు, వెనక్కి తిరగకుండా పరిగెత్తమంటే లోతు భార్య ఏం చేసింది అంటే, ఇప్పుడు ఈ కుటుంబంలో మనం గమనిస్తే ఒక్కరైనా దేవుడి మాట లోబడే వాళ్ళు ఉన్నారా అంటే ఏం లేదు. ఏకమనసు. పోనీ పిల్లలకి ఏమంటారు, వాళ్ళు లవ్ చేసుకున్నారు, అన్యులతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అల్లుడి దగ్గరికి వెళ్ళిపోయి, ఏ అల్లుడా, అల్లులారా నా మాట నుండి దేవుని ఉగ్రత రాబోతుందంటే వాళ్ళు పరిహాసం చేశారు. మామయ్య మాటకి రెస్పెక్ట్ ఇవ్వలే. ఎక్కడ ఏకి మనసు ఉంది? లేదు. కారణం క్షమించే స్వభావం. దేవదూతలు లోతింటికి వస్తే లోతు భార్య ఎక్కడుంది? లోతు భార్య ఎక్కడుంది? లోతు ఇంటికి దేవదూతలు వచ్చారా? లోతు భార్య ఎక్కడుంది? మరి లోతు ఏం చేస్తున్నాడు? దేవదూతలు వస్తే పరిచర్య చేస్తున్నాడు. మరి లోతు భార్య ఎక్కడుంది? తిరుగుతుంది. ఎట్ట తిరుగుతుందో, ఏ సీరియల్ దగ్గర కూర్చుందో, ఏ ఇల్లు ఆర్పేటాల దగ్గర కూర్చుందో చూసారండి. ఏక మనసు. భర్త చేసే పరిచర్యకి నేను తలొగ్గాలి, భార్య చేసే పరిచర్యకి నేను తలొగ్గాలి, తల్లిదండ్రులు చేసే పరిచర్యకి నేను తలొగ్గాలి, నా పిల్లలు చేసే పరిచర్యకి నేను తలొగ్గాలని ఏక మనసు. నా జీవితంలో నా పరిచయ అనుభవంలో ఒక చిన్న అనుభవం చెప్తాను వినండి. నాతో పాటు కొంతమంది యవనస్తులు పరిచయకు వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు వాళ్ళ బాబు మంచి పరిచయం చేస్తాడు. ఆయన పైన పరిచయం ఆయన మీద ఒక పరిచయం పెడితే ఇక నో డౌట్ క్లారిటీగా అర్థవంతంగా చేసి ముగిస్తాడు. వెనక ముందు ఆలోచించడం అవసరం. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన పరులే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇష్టమే, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్న వాళ్ళే, కానీ పరిచర్య ఇష్టం లేదు. ఒకరోజు నాకు ఫోన్ చేసి, మా అబ్బాయిని పరిచర్యకు తీసుకెళ్ళకు, అబ్బాయిని పరిచర్యకు తీసుకో. ఇంకా వాళ్ళ అబ్బాయి ఏమన్నా ఫోను నన్ను తీసుకెళ్ళని అన్నారు. నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను ఎలా ఫోన్ చేయాలి? ఇంకా ఒకరోజు అవసరం వచ్చి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లే. చేయగా ఆయనకు కొన్ని విషయాలు తెలుసు, అడగడానికి చేస్తున్నాను. పరిచయం రమ్మంటడం కాదు, వేరే పని మీద చేస్తున్నాను. ఒకటి అప్పగించాను. ఎక్కడ కంప్లీట్ చేశారు, ఎక్కడ దాకా ఉన్నారు, ఎట్టున్నారు అని అప్పగిస్తుంటే సగం చేసి ఎమ్మటే ఎత్తి, మా అబ్బాయి రావడం చెప్పాగా. ఎందుకు చేసావు? చూసారా, కనీసం ఒక మర్యాద. ఈరోజు ఎక్కడ ఉన్నారు? ఈరోజు ఎట్టున్నారు? కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి? అదే తల్లిదండ్రులు నా దగ్గరికి ఇప్పటికీ వచ్చి ఏడుస్తూ, మా అబ్బాయి రక్షణ కోసం ప్రార్థన చేయండి. రక్షణ పొందిన వ్యక్తికి రక్షణ కోసం ప్రార్థన చేయడం ఏంటి? ఏది పడగొట్టింది? ఏక మనసు లేకపోవడం. పిల్లల పరిచయం చేస్తుంటే తల్లిదండ్రులు ఏకీభవించాలి. వేరే కారణాల ద్వారా పరిచయం దూరం చేస్తారు. ఒకవేళ సేవకుడి మీద కోపం ఉంటే వేరే రూట్లో పెంచు, పరిచయం దూరం చేయొచ్చు. పరిచర్య మాత్రం ఏకీ మనసు లేకపోతే చూసారా, ఈ రోజున రక్షించబడ్డ వ్యక్తి కోసం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర అడుగుతున్న ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, మా అబ్బాయి రక్షణ కోసం మీరు ప్రార్థించి. అన్యులు వివాహం చేసుకున్నాడు. ఎందుకు అన్యులు వివాహం చేసుకున్నావు? ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవాల్సి, చూడండి ఎంత మాట,
ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ మనం గమనిస్తే ఒకానొక సమయంలో ఆ ఇంట్లో మళ్ళీ ఏం లేదంటే ఏక మనసు. ఈరోజు 2 మాట చెప్పుకుని ముగిస్తున్నాను. పెంతుకోస్తు దినము, పెంతుకోస్తులో పెద్ద విషయం ఏం కాదు, కూడుకోవడమే గొప్ప విషయం. పెంతుకోస్తు దినం కూడుకోవడం వల్ల పెంతుకోస్తు దినమున అదేమైందంటే అది బాగా హల్చలైపోయింది. వాడు కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద ఏమంటారు నింపబడడం వల్ల ఈ పెంతుకోస్తు దినం ట్రెండ్ అయిపోయింది. పెంతుకోస్తు దినమున మాత్రమే పరిశుద్ధాత్మ దిగిరాడు. ఏ దినమైన పరిశుద్ధాత్మ నీ కుటుంబంలోకి కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ నింపుదల నీ కుటుంబం జరగాలి అంటే ఏక మనసు ఉండాలి. ఏక మనసు అంటే ఒకటి తగ్గింపు ఉండాలి, రెండోది ఏం చెప్పానమ్మా, క్షమించటం. ఈ రెండు నీ కుటుంబంలో పనిచేయాలి. నీలో తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి, దేవునికి లోబడటం, నీ భర్తకు లోబడాలి, నీ భార్యకు లోబడాలి, పిల్లలు ఉన్నారా నీ తల్లిదండ్రులకు లోబడాలి. రెండోది క్షమించాలి. నీలో క్షమించే స్వభావం పనిచేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ విత్తబడిన వాక్యం మా జీవితంలో ఫలింపు దయచేయండి. సాతాను ఎక్కడి వాక్యం దొంగలించకుండా మన దీనిలో ఫలింపునివ్వండి. అందరిలో మోకలేయండి. పరిశుద్ధాత్ముడా మాలో ఏక మనసు పనిచేయాలి. నిలు మోకలేసి నీలో ఏక మనసు లేకుండా చేస్తుందో ఈ మధ్యాహ్న కాల సమయంలో దాని నుంచి విడుదల పొందు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏది ఏక మనసు లేకుండా చేస్తుందో, నీలో ఎక్కడ ఏ విషయంలో తగ్గింపు లేకుండా చేస్తుందో, ఏటి విషయంలో విధేయత లేకుండా చేస్తుందో, అయ్యా వీటి విషయంలో నేను లోబడలేకపోతున్నానయ్యా, వీటి విషయంలో ఒక యోగ్యత ఉండట్లేదు ప్రభు, అయ్యా నేను క్షమించలేకపోతున్నాను. నాలో క్షమించే స్వభావం ఇవ్వండి. నీ అత్తని క్షమించలేకపోతున్నావా? ఇరుగు పొరుగు వారి విషయం గొడవలు పట్టుకొని క్షమించలేక పళ్ళు కొరుక్కుంటున్నావా? వారవలేని జీవితం ఉంటుందా? నీకంటే గొప్పగా ఉంటే వారవలేకపోతున్నావా? అయ్యో అలాంటి వద్దు. నేను క్షమించే పని చేయాలి. ఒకవేళ నేను అనరాని మాట్లాడినా నువ్వు క్షమించు. వినరాని మాటలు అన్నా దేవుని ప్రేమను బట్టి క్షమించు. నేను అభ్యంతరం కలిగి నేను విమర్శ గురి చేసిన క్షమించు. అనరాని మాటలతో అన్ని నిన్ను ఏడిపించిన కారణమైన క్షమించు. ఈరోజు నష్టపోవడానికి కారణమైన క్షమించు. నేను చంపలే కదా. యేసుని ఎన్ని అవమానించారు, యేసుని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, యేసుని ఎంత హేళన చేశారో, యేసు ప్రభు ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పలేదు. యేసయ్యా తండ్రికి వీళ్ళంతా చూడమని చెప్పలే. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, వీరిని క్షమించయ్యా, తెలీదు. వాళ్ళు చిన్నపిల్లలేం కాదు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేసే ఉద్యోగస్తులు, సైనికులు, రాజులు కూడా ఉన్నారు. వాళ్ళేం తెలీదా? అంత అజ్ఞానులా? ఆయన ఏసేమంటున్నాడంటే క్షమించయ్యా, వాళ్ళకి తెలియదు. ఈరోజు ఏదో పగబెట్టుకొని, ఏదో కోపం పెట్టుకొని నీ తోటి అన్నతో కూడా మాట్లాడలేకపోతున్నా, నీ సొంత చెల్లితో మాట్లాడలేకపోతున్నా, నీ అన్నతో మాట్లాడలేకపోతున్నావు, నీ రక్త సంబంధికులతో మాట్లాడలేకపోతున్నా. వాళ్ళు చూస్తే నీ కోపం వస్తుంది కదా. వద్దు, దేవుని ఆత్మనిలో పనిచేయట్లేదమ్మా.
ఆత్మతో నింపబడాలి. మనకు పరిశుద్ధ ఆత్మ కావాలి. ఏకీభవించిన వారి చోటే పరిశుద్ధాత్మ నింపుదల. ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల. అది సంఘమైనా కుటుంబమైనా, ఇద్దరు పైన ఉన్నా ఏక మనసు పని చేయాలి. అందరిపైన ఆత్మ కుమ్మరింపచేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆత్మ కుమ్మరింపచేయండి. అందరిపైన అభిషేకం కుమ్మరింపచేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు దగ్గర క్షమాపణలు అడగండి. ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండండి. ముఖ్యంగా నీ కుటుంబంలో ఏక మనసుతో ఉండండి. అదే గొప్ప సంతోషం. శిష్యులు పిండి వంటల మీద ఆర్భాటం లేవు, ప్రాంతాల మీద ఆర్భాటం. ఎవరి చిత్తమైతే మరొక దినం దీన్ని నేను 1వ తారీఖు పరిశుద్ధాత్మ కూడికి వస్తున్నా, అభిషేక్ కూడికి వస్తున్నా.